శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. బాబాగారి సందేశం కోసం ఎదురు చూస్తూ ఉన్న తన బిడ్డల కొరకు బాబాగారు ఈరోజు కూడా ఒక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. ఈ సందేశంలో బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. తల్లి, ఇన్ని రోజుల నీ నిరీక్షణకు ఇది శుభారంభం. ఇది నీకోసం నేను తీసుకువచ్చిన గొప్ప వార్త బిడ్డ. వెంటనే వింటావు కదమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి వారి నిరీక్షణకు ఈ రోజు నుంచి శుభారంభం కలగబోతోందని చెబుతూ ఉన్నారు. అంటే ఇక్కడి నుంచి మనం ఏదైతే సమస్యలతో పోరాడుతూ ఉన్నామో ఆ సమస్యలకు ఒక మంచి ముగింపు ఇచ్చి ఈ రోజు నుంచి ఒక అదృష్టమైనటువంటి జీవితానికి నాంది పలకబోతున్నారట. ఎంత గొప్ప అదృష్టమో ఈరోజు బాబాగారి బిడ్డలకు బాబాగారు ఇంత చక్కటి సందేశాన్ని తన బిడ్డలకు చెప్పబోతూ ఉన్నారు. అయితే ఈరోజు బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారో తన బిడ్డలకు సాక్షాత్తు ఆ తండ్రి మాటలలోనే విందామా అండి. ఎందుకంటే బాబాగారి మాటలను బాబాగారితో వింటూ ఉంటే, బాబాగారి ముందు కూర్చొని వింటూ ఉంటే, బాబాగారి నోటి నుండి వింటూ ఉంటే, ఆ తండ్రి మనతో చెబుతున్నట్టు మనం ఊహించుకొని వింటూ ఉంటే సగం సమస్యలు ఇక్కడే తీరిపోయినట్టు మనకు అనిపిస్తుంది. ఎంతో భారంగా ఉన్నటువంటి మన మనసు కూడా ఎంతో తేలికైపోతుంది. ఎందుకో తెలియదు, బాబాగారి బిడ్డలకు తన కోవెలకు వెళ్ళగానే, బాబాగారిని దర్శించుకోగానే వారిలో ఉన్నటువంటి ఆ చెడు ప్రభావం అంతా దూరం అయిపోతుంది. ఎంతో భారంగా ఉన్న వారి మనసు కూడా ఒక్కసారిగా తేలికైపోతూ ఉంటుంది. అంటే మనం బాబాగారి సందేశాన్ని వినేటప్పుడు సాక్షాత్తు ఆ తండ్రే మనతో మాట్లాడుతున్నట్టు, సాక్షాత్తు ఆ తండ్రే మనకు ఈ శుభవార్తలు చెబుతూ ఉన్నట్టు ఊహించుకొని, బాబాగారే మనతో మాట్లాడుతున్నట్టు ఊహించుకొని వింటూ ఉంటే ఆ ఊహని సైతం నిజం చేయగలరండి బాబాగారు. నేనేమంటున్నానంటే, మనం కేవలం బాబాగారి మాటలను వింటున్నట్టు, బాబాగారే మనతో మాట్లాడుతున్నట్టు ఊహించుకుంటున్నాం అంతే. కానీ ఎప్పుడైతే ఎవరైతే పూర్తి భక్తి శ్రద్ధలతో, నిర్మలమైన మనసుతో ఈ విధంగా బాబాగారు నాతో మాట్లాడుతున్నారు, ఆ తండ్రి నాకు ఈ సందేశం చెబుతున్నారని ఊహించుకుంటూ ఉంటారో వారితో నిజంగా బాబాగారే మాట్లాడతారు. ఆ తండ్రే వారి సమస్యలకు కూడా పరిష్కారం చూపుతారండి. ఇది చాలామంది బాబా బిడ్డలకు అర్థమై ఉంటుంది. ఎవరైతే పూర్తి భక్తి శ్రద్ధలతో బాబాగారి పైన అమితమైన ప్రేమతో ఉంటారో, ఆ సందేశాలు వింటూ ఉంటారో, వారికి సాక్షాత్తు ఆ తండ్రి మాట్లాడినట్టే అనిపిస్తూ ఉంటుంది. అప్పుడే మన మనసుకు కూడా ధైర్యం. ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళు మాటలు చెబుతూ ఉన్నప్పుడు, మనకు మంచి చెబుతూ ఉన్నప్పుడు వారిని ఒక ఎదుటి మనిషిలాగా చూస్తే మనం వినేసి వెళ్ళిపోతూ ఉంటామండి. అదే మనం ఎంతో ఇష్టపడుతున్నటువంటి, ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించుకుంటున్నటువంటి మన బాబాగారు ఆ వాక్కుని మనకు చెబుతూ ఉన్నారని మాత్రం ఆలోచిస్తే తప్పకుండా దాని గురించి, ఆ వాక్కు గురించి మనం దీర్ఘంగా ఆలోచిస్తాం. ఆ తండ్రి చెప్పిందంతా కూడా పూర్తిగా విని ఆ తండ్రి మార్గంలో నడుస్తాం. నిజమే కదా అండి? మీకు నేను చెప్పడం వేరు, ఆ తండ్రి స్వయంగా, ఆ తండ్రే మీరు ఎంతగానో కొలుస్తున్నటువంటి ఆ తండ్రి మీతో మాట్లాడటం వేరు కదా అండి. నేనైనా అంతే, మీరైనా అంతే. నాకు పరాయి వాళ్ళు చెబుతూ ఉంటే మాటలుగానే చూస్తాను. అదే నా బాబా నాతో మాట్లాడుతున్నారు అంటే నా దృష్టి అంతా కూడా ఆ వాక్కు పైనే పెట్టి ఒక్క క్షణం కూడా అటు ఇటు తిరగకుండా బాబాగారి మాటలు వింటాను. నేనే కాదు, ప్రతి ఒక్క బాబా బిడ్డ కూడా అంతే. అందుకే ప్రతి సందేశాన్ని కూడా ఆ తండ్రే మనకు స్వయంగా చెబుతున్నాడని మనం పూర్తిగా విశ్వసించి సందేశాన్ని వినాలండి. బాబాగారు మనకు ఏం చెప్పబోతున్నారు, మన సమస్యలకు ఎలాంటి పరిష్కారం చెబుతున్నారో ఇంత శ్రద్ధగా విన్నప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది. అర్థమైందా ఫ్రెండ్స్? అయితే ఈరోజు బాబాగారు తన బిడ్డలకి ఏం చెప్తున్నారంటే, తల్లి, ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న నీ కోరిక ఒకటి తీరబోతూ ఉందమ్మా. నీ సాయి మాటలు తీసిపడేయకు తల్లి, వెంటనే వినాలి. నువ్వు ఒక చక్కని వార్తని తీసుకొని మరీ నేను నీ ముందుకు రాబోతున్నానమ్మా. నువ్వు నాకు ధన్యవాదాలు చెప్పడానికి సిద్ధంగా ఉండు బిడ్డ. ఏంటి బాబా మీరు చెప్పేది, నాకు అస్సలు అర్థం కావట్లేదని అనుకుంటున్నావు కదా తల్లి. నా జీవితంలో ఆనంద క్షణాలే లేవు, నా పెదవులపై చిరునవ్వే లేదు. కానీ నేను ప్రతి క్షణం నా కుటుంబం కోసం అనుక్షణం కూడా పోరాడుతూనే ఉన్నాను. నా అతిపెద్ద కోరిక తీర్చమని మిమ్మల్ని ఎప్పటి నుంచో కోరుతున్నాను కదా బాబా. మరి నా ఆశ అస్సలు తీరడం లేదు.
నా కలలన్నీ కూడా కలలుగానే మిగిలిపోతున్నాయి బాబా. ఇలా రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. మరి నేను మిమ్మల్ని అడిగిన కోరిక మాత్రం అలానే ఉండిపోయింది. మీరు కూడా పట్టించుకున్నట్లేదు. ఎందుకు బాబా? మీరిలా చేయడం ఏం బాగలేదు తండ్రి. అందరి మంచి కోరుకుంటున్న నాకే ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? అసలు ఈ భూమి మీద మంచివారికి అసలు మంచే జరగడం లేదు తండ్రి. మీరు చూస్తూనే ఉన్నారు కదా. నా విషయంలోనే కాదు, ఎవరైతే మంచిని కోరుకుంటారో వారికి కూడా మంచి జరగడం లేదు. నేను చాలామందిని పరిశీలించాను తండ్రి. ప్రతి ఒక్కరూ కూడా ఏదో అసంతృప్తితోనే గడుపుతూ ఉన్నారు. కష్టాలు, కన్నీళ్లతోనే జీవితాన్ని గడపాల్సి వస్తుంది. ఇలా కష్టాలు ఎదురవడంతో మంచివారి మనసు కూడా బండరాయిగా మారి చెడువైపు నడవబోతున్నారు బాబా. కాపాడండి. దీనికి మీ సమాధానం ఏంటి తండ్రి? నాకు తెలుసుకోవాలని ఉంది. అసలు ఈ లోకంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియటం లేదు. ఏంటి తండ్రి ఈ జీవితం అని నన్ను అడుగుతూ ఉన్నావు కదా తల్లి. నీ నిరాశ నిస్పృహలకు కారణం లేకపోలేదమ్మా. నేను ఒప్పుకుంటాను. నువ్విలా అడగటంలో ఎలాంటి తప్పు లేదు. ఇవి కూడా చెప్పాల్సిన బాధ్యత కూడా నాకుంది. తప్పకుండా నువ్వు తెలుసుకోవాలి తల్లి. చూడమ్మా, ఈ ప్రపంచంలో మంచివారు ఎలా అయితే జీవిస్తూ ఉన్నారో అలానే చెడ్డవారు కూడా జీవిస్తూ ఉంటారు. తేడా నువ్వు కనిపెట్టలేవు. చెడ్డవారు ఎలా ఉంటారో తెలుసు బిడ్డ. మంచివారి కంటే మంచిగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎప్పుడు నీ మంచి కోరినట్టే వారు ఆలోచిస్తూ ఉంటారు. కానీ వారి మనసులో ఉన్నటువంటి దురభిప్రాయం నీకు తెలియదు. దురాలోచన నువ్వు గ్రహించలేవు. అవి ఎట్టి పరిస్థితుల్లో బయటకు రానివ్వరు, నీకు కనిపించనివ్వరు తల్లి. కావాలంటే నువ్వు నీ మాటన్నా వినకుండా ఉంటావేమో, కానీ వారి మాట మాత్రం వినకుండా ఉండవు. తప్పకుండా వారు చెప్పినట్టే చేస్తావు. అంతలా నటిస్తారు. నీ మంచి మనసుతో అందరికీ మంచే చేస్తావమ్మా. అదే నీకు, నీ కుటుంబానికి శ్రీరామ రక్ష అవుతుందని గుర్తుపెట్టుకో. అలాంటి దుష్టులు, దుర్మార్గులు ఎంతమంది ఉన్నా సరే వారి నుంచి బయటకు తీసుకురావడానికి నేనున్నాను. కానీ దీనిలో నీ ప్రయత్నం కూడా ఉండాలి. ఎవరినీ కూడా గుడ్డిగా నమ్మకూడదు. సాయం చేయడం మంచిదే తల్లి, కానీ చెడ్డవారికి సాయం చేయడం అది నీకే ప్రమాదంగా మారుతుందని గుర్తించుకో. వారు ఏ సాయం అయితే నిన్ను కోరారో అది చేయడం వలన నీకు ఎలాంటి ప్రభావం జరగబోతుందో ఒక్కసారి ఆలోచించు. నీకు ఎలాంటి దుష్ప్రభావం లేదన్నప్పుడే వారికి సహాయం చేయి. లేకపోతే మాట దాటేసి ముందుకు వెళ్ళిపోమ్మా. అదే నీకు, నీ కుటుంబానికి మంచిది. చూడు తల్లి, ఒక్క విషయం గుర్తించుకో. మంచివారికి కష్టాలేంటి అని ప్రశ్నిస్తున్నావు కదా, అది నిజమే. నేను కూడా ఒప్పుకుంటానమ్మా. మంచివారు చాలా కష్టపడుతూ ఉంటారు. ఎందుకో తెలుసా? ఈ లోకంలో మంచివారినే ఆ భగవంతుడు పరీక్షిస్తూ ఉంటాడు. ఈ లోకంలో మంచి అందరికీ చెడుగా కనిపిస్తుంది బిడ్డ. అవును తల్లి, నువ్వు ఎన్ని రోజులు మంచిగా నడవగలవో భగవంతుడు పరీక్షిస్తూ ఉంటాడు. అందుకే నీకు ఈ కష్టాలు, ఈ సమస్యలు ఇవన్నీ కూడా భగవంతుడు నిన్ను శోధించడానికే తల్లి. కానీ బిడ్డ, ఒక్క విషయం గుర్తుపెట్టుకో. వచ్చే రోజుల్లో ఎవరు ఏంటి అనేది అందరికీ తెలుస్తుంది. దానినే కాలమే నిర్ణయిస్తుంది. ఇన్ని రోజులు పరీక్షించిన ఆ భగవంతుడు నీకు ఒక గొప్ప జీవితాన్ని అందిస్తారమ్మా. ఎందుకంటే నువ్వు ఎటువంటి పరిస్థితులలో కూడా చెడు మార్గంలో నడవలేదు. భగవంతునిపై నమ్మకాన్ని కోల్పోలేదు. నువ్వు ఆ తండ్రినే విశ్వసించావు. ఆ తండ్రి చూపిన మార్గంలోనే నడిచావు. ఏ రోజుకైనా నా జీవితాన్ని బాబాగారు మారుస్తారు అనేటువంటి ఆశతో ఉన్నావు. ఆ ఆశ వమ్ము కాదు తల్లి. తప్పకుండా అతి కొద్ది రోజులలో అందరూ ఆశ్చర్యపోయేటువంటి జీవితాన్ని నువ్వు జీవించబోతూ ఉన్నావు. నీతిగా, న్యాయంగా జీవించిన నా బిడ్డకు నేనిచ్చేటువంటి బహుమతి అది. చూడు బిడ్డ, నువ్వు కోరిన ప్రతి కోరిక నెరవేరుతుందమ్మా. దానికంటూ కొంత సమయం పడుతుంది. అప్పటి వరకు కాస్త ఓపికగా ఉండమనే కదా తల్లి నీ తండ్రి చెప్పేది. కఠినంగా మాట్లాడినంత మాత్రాన వారు చెడ్డవారైపోరని గుర్తించుకో.
ఎవరు ఏంటి అనేది ఆ కాలమే నిర్ణయిస్తుంది. జననానికి మరణానికి ఎలా అయితే ఒక సమయం ఉంటుందో, అలానే మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి కూడా ఒక సమయం ఉంటుందని, ఆ సమయం రానిదే మనంతా మనం ఎంత ప్రయత్నించినా సరే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరని గుర్తుపెట్టుకో. నీ బాబాపై నమ్మకాన్ని పెంచుకో తల్లి. ఎప్పుడు ఏం జరిగినా సరే మంచిగానే ఆలోచిస్తూ ఉండు. అలా కాకుండా మంచిగా ఉన్న నాకే ఎందుకు ఇన్ని కష్టాలని మాత్రం ఎప్పుడూ కూడా బాధపడొద్దమ్మా. అలాంటి ఆలోచనే నీ మనసులోకి రానివ్వద్దు. నువ్వు ఇప్పటి వరకు నన్ను అడిగావే, బాబా నా సంగతి పక్కన పెట్టండి, మంచిగా ఉన్న ఏ ఒక్కరూ సంతోషంగా లేరని. ఒక్కసారి వెళ్ళి చూడు తల్లి. వారికి ఎన్ని కష్టాలున్నా ఎన్ని సమస్యలున్నా ఆ రోజు తప్పకుండా వారు బయటపడుతూనే ఉంటారు. వారికి అండగా ఈ భగవంతుడు ఎప్పుడూ ఉంటారు. నువ్వు వారినే చూస్తూ ఆగిపోవద్దు. మంచిగానే ఉండి ఎంతో గొప్ప స్థాయికి ఎదిగిన మరికొంతమందిని నువ్వు చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే వారి పాపకర్మలు అక్కడికి పూర్తయ్యాయి కనుక, వారు ఎంతో మంచిగా నడుచుకున్నారు కనుక వారికి ఒక గొప్ప భవిష్యత్తును నేను అందించాను. అలాంటి వారిని కూడా నువ్వు చూడాలి. అప్పుడు నీ మనసులోని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. కానీ బిడ్డ, నువ్వు అలా చేస్తున్నావా? కేవలం ఎవరైతే కష్టాలలో ఉన్నారో వారినే చూస్తూ ఉన్నావు. ఆ కష్టాలను దాటి ముందుకు వెళ్ళిన వారిని నువ్వు గమనించడం లేదమ్మా. అది వారికి, వారి మంచితనానికి ఈ భగవంతుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప బహుమతిని నువ్వు గుర్తించు. వారు ఎలా అయితే సిరి సంపదలతో తులతూగుతూ ఉన్నారో అదే విధమైన భవిష్యత్తును తప్పకుండా నీకు కూడా ఇస్తాను. నీకే కాదు బిడ్డ, మంచి మార్గంలో నడిచే ప్రతి నా బిడ్డకి కూడా ఇలాంటి జీవితాన్ని ప్రసాదిస్తాను. అప్పటి వరకు కాస్త ఓపికగా ఉండు. మంచి మనసున్న నీకు ఎవరూ కూడా చెడు తలపెట్టలేరు తల్లి. నేను మాట ఇస్తున్నాను బిడ్డ, మంచి వారికి అంతా మంచే జరుగుతుంది. మంచిగా ఆలోచించే వారికి ఆ భగవంతుడు ఎప్పుడూ మంచే చేస్తారమ్మా. నిన్నుగా అర్థం చేసుకునేవారు నీ జీవితంలోకి వస్తారు. ఇక ఆ క్షణం నీ కష్టాలన్నీ కూడా మాయమైపోతాయి. ఇక ఆనందమేగా. ఇన్ని రోజుల నీ నిరీక్షణ ఫలించబోతోంది బిడ్డ. ఇక ప్రశాంతంగా ఉండు. చిరునవ్వును మాత్రం అస్సలు వదలకు. అర్థమైంది కదా అని బాబాగారు చెప్తూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు చెప్పినట్టు ఇలాంటి మనస్తత్వం చాలామంది బిడ్డలకు ఉంటుంది. బాబా, మంచిగా ఉన్న వాళ్ళు ఎప్పుడూ కష్టపడుతూనే ఉన్నారు. నేను నా విషయంలోనే కాదు, చాలామందిని చూశాను. వాళ్ళు మంచి వాళ్ళే, వాళ్ళు కూడా కష్టపడుతూనే ఉన్నారు. కానీ చెడ్డవాళ్ళు మాత్రం ఎంతో ఆనందంగా ఉన్నారు. వారు చాలా ఎక్కువ మంది ఉన్నారు, ఎక్కువ సంఖ్యలో చెడ్డవాళ్ళు ఉన్నారు. ఎంత ఎక్కువ మంది ఉన్నా సరే వాళ్ళు ఎప్పుడూ సంతోషంగానే ఉంటున్నారు అని ఇలాంటి ఆలోచనలు చాలామంది మనసులో ఉంటాయి. కానీ బాబా గారు ఏమంటున్నారో తెలుసా? ఒక చక్కటి సమాధానం చెప్పారండి దీనికి. తల్లి, మంచి వాళ్ళు కష్టపడే మంచి వాళ్ళను మాత్రమే నువ్వు చూస్తూ ఉన్నావు. అన్ని కష్టాలు అనుభవించి ఆ తర్వాత ఒక మంచి భవిష్యత్తును కలిగినటువంటి మిగతా వాళ్ళని నువ్వు చూడడం లేదు. వారి పాపకర్మలు తీరిపోయి మంచి మార్గంలో నడిచినందుకు ఈ బాబా ఇచ్చినటువంటి ఒక గొప్ప బహుమతి వాళ్ళకు అద్భుతమైనటువంటి భవిష్యత్తు. ఆ భవిష్యత్తు పొందిన బిడ్డలను నువ్వు గమనించడం లేదమ్మా. ఒక్కసారి వారిని చూడు, అప్పుడు నీకే అర్థమవుతుంది. నాకంటూ ఒక సమయం వచ్చిన తరువాత నేను ఇన్ని రోజులు పడ్డ కష్టాలకు, ఇన్ని రోజులు నడిచినటువంటి ఈ మంచి నడవడికకు బాబాగారు తప్పకుండా ఒక గొప్ప బహుమతిని నాకు అందిస్తారు. వీళ్ళలాగే సిరి సంపదలు నాకు ప్రసాదించి ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని నాకు అందిస్తారని నీకే అర్థమవుతుందని బాబాగారు అంటూ ఉన్నారు. ఎంత చక్కటి సమాధానమో కదా అండి ఇది. మనం ఎప్పుడూ కూడా మన చుట్టూ కష్టపడుతూ ఉన్న మంచివారినే చూస్తుంటాం, కానీ కష్టాలు దాటి ముందుకు వెళ్ళిపోయినటువంటి మంచివారిని మనం గమనించాం. వాళ్ళు ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు, ఎంతో ఆనందంగా ఉంటారు, సిరి సంపదలతో తులతూగుతూ ఉంటారు. వీళ్ళలాగా ఒక్క రోజన్నా బతకాలని మనకు అనిపిస్తూ ఉంటుంది. అలాంటి వారు కూడా ఒక్కసారిగా ధనవంతులు అయిపోలేదండి. వారు అనుభవించిన కష్టాలు, వారు ఎదుర్కొన్న సమస్యలు, కోకొల్లలు మనకంటే ఎక్కువ కష్టాలు అనుభవించి ఉంటారు వాళ్ళు. కానీ ఎప్పుడూ కూడా ధర్మ మార్గం వైపే నడుస్తూ ఉన్నారు. అందుకే బాబా గారు ఈరోజు అంత గొప్ప స్థాయిని వాళ్ళకు ప్రసాదించారు. అలాంటి స్థాయిని తప్పకుండా నీకు, నీలాగున్నటువంటి మరెంతమందో మంచివారికి నేను ప్రసాదిస్తాను తల్లి. దానికంటూ ఒక సమయం రావాలంతే.
ఆ సమయం కోసం ఎదురు చూడు, అప్పటి వరకు మంచి మార్గంలో నడుస్తుండని ఈరోజు బాబాగారు చెప్తూ ఉన్నారండి. ఇది అక్షరాల సత్యం. మనం వారు ఎంతో సంతోషంగా ఉండటం, సిరి సంపదలతో తొలతూగుతూ ఉండటం మాత్రమే మనం చూస్తూ ఉన్నామండి. కానీ ఆ స్థాయికి రావడానికి వారు ఎంత కష్టాన్ని అనుభవించారో, ఎన్ని సమస్యలను దాటుకొని ఇక్కడ వరకు వచ్చారో, ఎంత కష్టాలు ఎదురైనా సరే మంచి మార్గం వైపు నడుస్తూ ఉన్నారు కాబట్టి ఇంతవరకు వచ్చారని మనకు తెలియదు. వారికి ఆ సమయం వచ్చింది. అప్పటి వరకు ధర్మ మార్గంలో ఉన్నారు. అదేవిధంగా బాబా గారి పైన నమ్మకాన్ని కోల్పోలేదు, శ్రద్ధ సపూరితో ఉన్నారు. ఈరోజు ఇంత గొప్ప జీవితాన్ని వారు అనుభవిస్తూ ఉన్నారు. దానికి అంతటికీ కారణం బాబా గారే. వారికే కాదండి, మనలాగా ఉన్నటువంటి మరెంతోమంది మంచి వారికి కూడా ఇలాంటి సిరి సంపదలు, ఇంతే మంచి జీవితాన్ని బాబాగారు ప్రసాదిస్తారు. కానీ దానికి మనం కాస్త ఓపికగా ఉండాలి, బాబాగారిపై నమ్మకంతో ఉండాలి. తప్పకుండా మీరు కోరిన ప్రతి కోరిక నెరవేర్చి మిమ్మల్ని చాలా సంతోష పెడతారండి బాబాగారు. దీనిలో ఎలాంటి సందేహం లేదు ఫ్రెండ్స్. బాబాగారి పైన నమ్మకంతో మీరు ప్రశాంతంగా ఉండండి. తప్పకుండా అతి కొద్ది రోజులలోనే ఒక గొప్ప జీవితం మీకు లభిస్తుంది. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.